மதியம் கூடி வந்திருக்கிற இந்த வேளையிலும் கர்த்தர் தாமே நமக்கு அனுகிரகம் செய்வாராக. మరలా మనం ఈ మధ్యాహ్న వేళ కూడుతున్న మనకు ప్రభు తానే మనకు సహాయము చేయును గాక. நாம் காலையில் நாம் பாசிங் பிளஷர் இட்டர்னல் பிளஷர் என்பதை நாம் தியானித்தோம். అయితే ఉదయమున మనము అల్పకాల సంతోషము నిత్యకాల సంతోషము గురించి మనం ధ్యానించుకున్నాం. இவ்வளவாய் வஞ்சனையால் வந்த போஜனத்தை இன்பம் என்று புசித்து பின்பு தங்களுடைய வாழ்க்கையில் விதைத்ததை அறுத்தவர்களை நாம் தியானித்தோம். అయితే ఉదయమున మోసము చేత వచ్చిన ఆహారమును ఇంపుగా ఉందని రమ్యము ఉందని బుద్ధి తద్వారా ఆ యొక్క ప్రతిఫలాన్ని భుజించిన వారిని విత్తిన దాన్ని కోసిన వారి గురించి ఉదయం మనం ధ్యానించుకున్నాం. ఓకే, இந்த மதிய வேளையிலும் நாம் பரலோக தேவனிடத்தில் அந்த இட்டர்னல் பிளஷரை கண்டவர்களை நாம் இந்த மதிய வேளையில் நாம் தியானிக்கலாம். ఈ మధ్యాహ్న వేళ దేవుని యందు ఆ యొక్క నిత్యమైన సంతోషాలను ఎవరైతే కనుగొన్నారో వారి గురించి మనం ధ్యానించబోతున్నాం. நான் இப்ப ஸ்கிரீன்ல நாம் இப்போ ஒரு இமேஜ் நாம் கொடுத்திருக்கோம். ఇప్పుడు ఆ యొక్క స్క్రీన్ మీద ఒక ఇమేజ్ ఒక దృశ్యాన్ని ఒకటి మేము చూపిస్తున్నాం. ஓகே, அதுல ஒரு இந்த புறா அந்த டவ் அந்த இடத்துக்கு வராததுக்கு முன்னதாக இந்த குழந்தையினுடைய நாட்டம் விருப்பம் எல்லாம் எங்க இருந்துச்சு அப்படின்னா அந்த டாய்ஸ் மேல. అయితే ఆ పావురము అక్కడ రావడానికి ముందుగా ఆ పసిబాలుని యొక్క తలంపు తపన ఆలోచనలన్నీ ఆ కింద గురుగుల పైన బొమ్మల మీద ఉండేది. அந்த குழந்தைக்கு எது பிளஷர் எது அட்ராக்ஷன் அப்படின்னா அந்த டாய்ஸ் தான். అయితే ఆ యొక్క పసిబాలుకి ఏది ఆకర్షించిందంటే ఏది సంతోషాన్ని ఇచ్చిందంటే ఆ యొక్క గురుగులు ఆయన ఆడుకునే ఆట వస్తువులు. அதனுடைய பொம்மையோ அதனுடைய காரையோ யாரும் என்ன செஞ்சிட முடியாதுன்னா கையில இருந்து பறிச்சிட முடியாது. ఆ గురుగులైనటువంటి ఆ కారు లేక బొమ్మ దేనినైనా ఎవరిని అతని చేతిలో నుండి ఎవరు పెరికి వేయలేరు. அதை யாராவது பறிக்க போனாங்கன்னா உடனே ஒரே கத்த ஆரம்பிச்சிடும். ఎవరైనా చేతిలోండి లాక్కోవడానికి వెళ్తే వెను వెంటనే కేక పెట్టుట మొదలు పెడతారు. ஏனென்றால் அந்த டாய்ஸ் தான் அதுக்கு லைஃப் అండ్ ప్లెషర్. ఎందుకంటే ఆ ఆట వస్తువులే వారికి చాలా ఇష్టం, అదే వారికి ఆనందం. இப்ப இப்ப இந்த சூழல்ல திடீர்னு ஒரு ஜீவன் உள்ள ஒரு உயிர் உள்ள ஒரு அட்ராக்டிவான ஒரு டவ் அந்த இடத்துக்கு வருது. ఇట్టి పరిస్థితుల్లో జీవము కలిగిన ఆకర్షించేటువంటి ఒక పావురము ఆ స్థలానికి వస్తుంది. அவ்வளவுதான். இப்ப அந்த டாய்ஸ் அந்த பொம்மை அந்த காரு அது என்ன விலையேற பெற்றதா இருந்தாலும் சரி அத்தனையும் தானே கீழே விட்டுட்டு என்ன செஞ்சிருது அப்படின்னா நேரா எதை நோக்கி போயிடுது பாருங்க. అయితే ఆట వస్తువులైన బొమ్మలు గాని లేక కార్లు వాటన్నిటి అమాంతంగా విడిచిపెట్టి తాను ఆకర్షించేటువంటి ఏ తట్టున ఆ పసిపాలు వెళ్తున్నాడో చూడండి. அந்த குழந்தைகிட்ட இந்த காரை விடணும் இந்த பொம்மையை விடணும் இதை விடணும் அதை விடணும் இதை விடணும் அப்படின்னு சொல்ல வேண்டியது அவசியம் இல்லை. అయితే ఆ పసిపాల దగ్గర నువ్వు ఆట వస్తువులు విడిచిపెట్టాలి, కారును విడిచిపెట్టాలి, బొమ్మను విడిచిపెట్టాలి, అది విడిచిపెట్టాలి, ఇది విడిచిపెట్టాలి మనం ఏది చెప్పనవసరం లేదు. இன்னைக்கு இன்றைய நாட்கள் இருக்கக்கூடிய வாலிப பிள்ளைகள்கிட்ட நீ கேம்ஸ் அடிக்ஷனை விட்டுறணும், மூவி அடிக்ஷனை விட்டுறணும், போர்னோ அடிக்ஷனை விட்டுறணும், அந்த சீக்ரெட் சின்ன விடணும் 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 சொல்ல வேண்டிய அவசியம் இல்லை. అయితే నేడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో యవనస్తుల దగ్గర నీవు ఆ యొక్క వీడియో గేమ్స్ ని నువ్వు విడిచిపెట్టాలి, అదే రీతిగా నువ్వు ఒక ఆట వస్తువు మీద నువ్వు విడిచిపెట్టాలి, ప్రోనోని విడిచిపెట్టాలి, ఆ అలవాటు విడిచిపెట్టాలి, ఈ అలవాటు విడిచిపెట్టాలని పదే పదే మనం చెప్పనవసరం లేదు. வாலிப பிள்ளைகளுடைய క్వశ్చన్స్ல நாம் இப்படி எல்லாம் క్వశ్చన్స్ பார்க்கிறோம். நாம అయితే మన యవనస్తుల యొక్క బిడ్డల యొక్క ప్రశ్నలను ఈ రీతిగా మనం చూడగలం. இந்த குறிப்பிட்ட பாவத்தை என்னால விட முடியல, ఫలానా పాపము నేను విడిచిపెట్టలేకపోతున్నాను, இந்த மூவி அடிக்ஷன்ல இருந்து என்னால விடுதலை ஆக முடியல, ఈ సినిమాల అలవాటు నుండి నేను విడిచిపెట్టలేకపోతున్నాను, இந்த మాస్టర్బేషన్ హ్యాబిట్ல இருந்து என்னால விடுதலை ஆக முடியல, అస్తప్రయోగం అనేటువంటి అలవాటు నుండి నేను విడుదల పొందుకోలేకపోతున్నాను, இந்த போர்னோ அடிக்ஷன்ல இருந்து என்னால ரிலீஸ் ஆக முடியல,
అశ్లీల చిత్రాలు చూసేటువంటి ఆ యొక్క అలవాటు నుండి నేను విడుదల పొందుకోలేకపోతున్నాను. அருமையான வாலிப பிள்ளைகளே, விடுதலை எங்க இருக்கிறது என்றால் ஹோலி ஸ்பிரிட் தான் இருக்கு. ప్రియమైన వారలారా, విడుదల ఎక్కడుందంటే పరిశుద్ధాత్ముని యొద్ద మాత్రమే మనకు విడుదల ఉంది. தேவனிடத்தில் மாத்திரமே நமக்கு விடுதலை உண்டு. దేవుని యొద్ద మాత్రమే మనకు విడుదల ఉంది. இப்பிரபஞ்சத்தின் தேவன் பிசாசானவன் மனக்கண்களை குருடாக்கி இருக்கிறான். ఈ ప్రపంచం యొక్క దేవత అనేటువంటి అపవాదైన సాతాను మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తున్నాడు. இந்த இந்த புறாவை இந்த இந்த அட்ராக்டிவ் பீயிங்கா இருக்கக்கூடியதான இந்த லைஃப் உள்ளதான இந்த புறாவை பார்க்க கூடாதபடிக்கு பிரபஞ்சத்தின் தேவன் கண்களை குருடாக்கி இருக்கிறான். ఈ జీవము కలిగిన ఆకర్షణీయమైన ఈ పావురాన్ని చూడకున్నట్లు ఈ లోకాధిపతి అయిన వాడు మన కళ్ళకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. அருமையான வாலிப பிள்ளைகளே, பர்த்திமேயு ஜெபித்த அந்த ஜெபத்தை நாம் செய்யணும். நாம் ప్రియమైన వారలారా, బర్తిమేయు చేసినటువంటి ప్రార్థన మనము చేయాల్సిన వారమై ఉన్నాము. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அந்த பர்த்திமேயுவினிடத்தில் கேட்டார். ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆ బర్తిమేయు యొద్ద అడిగాడు, நான் உனக்கு என்ன செய்ய வேண்டும் என்று நீ விரும்புகிறாய்? నేను నీకు ఏమి చెయ్యాలని కోరుచున్నావు? உடனே பர்த்திமேயு சொன்னான், ஆண்டவரே நான் பார்வை அடைய வேண்டும். వెంటనే బర్తిమేయు చెప్పాడు, ప్రభువా నేను చూపు పొందుకోవాలయ్యా అని చెప్పాడు. உம்முடைய மகிமையை நான் பார்க்கணும். నీ మహిమ నేను చూడాలయ్యా. உம்முடைய பரிசுத்த மகிமையை நான் பார்க்கணும். నీ పరిశుద్ధమైన మహిమ నేను చూడాలి. நீர் என்னிடத்தில் முந்தி அன்பு கூர்ந்த அந்த கல்வாரியுடைய அன்பினுடைய மகிமையை நான் பார்க்கணும். నీవు అత్యధికంగా నా పట్ల చూపించిన కల్వరి ప్రేమను నేను చూడాలి. இந்த அண்ட சராச்சரத்திலும் the whole universe the most attractive being நீங்க தான்ங்கறதை கண்கள் பார்க்கணும். ఈ భూతలం అంతటా ఆకర్షణీయమైనటువంటి వాడవు నీవే అని నా కనులు చూచును గాక. பிரியமானவர்களே, அப்படி நாம் அந்த நித்திய அந்த இட்டர்னல் பிளஷரை நாம் பார்த்து விட்டோமானால் இந்த எல்லா காரியங்களையும் நாம் தூக்கி போட்டுருவோம். ప్రియమైన వాళ్ళారా, ఈ నిత్యమైన సంతోషాన్ని గనక ఒక్కసారి మనం కనుగొని చూసినట్లయితే ఈ మిగతా వాటిని అన్నిటిని మనం విడిచిపెట్టేస్తాం. நீ இதை விடணும்னு சொல்ல வேண்டிய அவசியம் இல்லை. నీవు దీన్ని విడిచిపెట్టాలి, దాన్ని విడిచిపెట్టాలని మీరు చెప్పనవసరం లేదు. அருமையான வாலிப பிள்ளைகள், இந்த இமேஜ் உங்களுடைய மைண்ட்ல நீங்க எப்பொழுதும் வச்சுங்க. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క దృశ్యాన్ని ఎల్లప్పుడూ మీ యొక్క మనసులో మీరు ఉంచుకోండి. இந்த பிக்சரை எத்தனையோ வருஷங்களுக்கு முன்பாக என் மைண்ட்ல நான் செட் பண்ணிட்டேன். అయితే ఈ దృశ్యాన్ని అనేక సంవత్సరాల క్రితం నా మనసులో నేను దీన్ని స్థిరపరచుకున్నాను. பிரியமானவர்களே, அந்த பர்த்திமேயுடைய ஜெபம் நம்மளுடைய ஜெபமா இருப்பதாக. ప్రియమైన వాళ్ళారా, ఆ బర్తిమేయు యొక్క ప్రార్థన మన ప్రార్థనగా ఉండును గాక. సంగీతం Psalm 16 verse 11. 16వ కీర్తన 11వ వచనము. இப்படி now you please read the verse 11. 16వ కీర్తన 11వ వచనం. அது last part. உம்முடைய வலது பார்சத்தில் நித்திய பேரின்பம் உண்டு. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని చివరి వచనం ఉంది. Okay, one more verse. Psalm 27. Psalm 27 27వ కీర్తన verse 4. 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను. இது தாவீதுடைய ஜெபம். ఇది దావీదు యొక్క ప్రార్థన. அதுல கர்த்தருடைய மகிமையை பார்க்கும்படி அப்படிங்கிறதான ஒரு ஆங்கில மொழிபெயர்ப்பு எப்படி the beauty of the Lord அப்படின்றது. అయితే ఆంగ్ల భాషాంతరంలో ఏముందంటే, తెలుగులో అయితే ప్రసన్నత ఉంది, ఆ మహిమ గల సౌందర్యము నేను చూచుటకు అని ఉంటది ఒక భాషాంతరంలో. ஒன்றை நான் கேட்டேன், ఒకటి నేను అడిగి తిని அதை நாடுவேன், దాన్ని నేను వెతుకుచున్నాను. உம்முடைய ஆலயத்தில், உம்முடைய சமூகத்தில், உம்முடைய பிரசன்னத்தில் நான் உம்முடைய அழகை ஆராய்ச்சி செய்ய வேண்டும். నీ ఆలయమందు, నీ ప్రసన్నత యందు నీ యొక్క సౌందర్యము నేను పరిశీలన చేయాలి అంటున్నాడు. பிரியமானவர்களே, தாவீது
அவருடைய அழகை தியானித்த வரை அவனுக்கு பிரச்சனை இல்லை. ప్రియమైన వాళ్ళారా, దావీదు దేవుని యొక్క సౌందర్యాన్ని ధ్యానించేంత వరకు ఆయనకి ఎట్టి సమస్య లేదు. அவனுக்கு இந்த ராஜ்யபாரம், கிங்டம், கிங்ஷிப், பாடித்துக்கு அடுத்த இச்சைகள், விபச்சாரம் எதுவுமே அவனுக்கு மேட்டர் கிடையாது. అయితే రాజ్యభారము, రాజ్యము, రాజరికము, ఇక వ్యభిచారము, ఇక ఏదైనా లైంగిక పరం ఏది అతని సమస్య లేకుండా ఉండేది. ஸ்திரீகளுடைய ஸ்நேகம், ஸ்திரீகளுடைய இச்சை, ஸ்திரீகளுடைய மோகம் அதெல்லாம் அவனுக்கு ஒரு மேட்டரே கிடையாது. స్త్రీల యొక్క ప్రేమ, స్త్రీల యొక్క ఇచ్చ, స్త్రీలతో గల మోహము ఏది అతనికి సమస్యగా ఉండలేదు. காரணம் அவன் இந்த நித்திய பேரின்பத்தில் அவன் இன்பம் கண்டவன். అయితే నిత్య ఆనందంలో, నిత్య సంతోషంలో ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నంత వరకు அவன் கர்த்தருடைய அழகை ஆராய்ச்சி செய்து கொண்டிருந்தவன். అయితే ప్రభు యొక్క సౌందర్యాన్ని అతను పరిశోధిస్తూ ఉన్నవాడు. மத்த எல்லாம் டிம் ஆயிடுச்சு. అయితే మిగతా అన్నీ మందగించబడ్డాయి, డిమ్ అయిపోయాయి అన్నీ. அங்க இருக்கிறதான இந்த டாய்ஸ் எல்லாம் அப்படியே டிம் ஆக்குனது மாதிரி அந்த எல்லாம் டிம் ஆயிடுச்சு எல்லாம். అయితే అక్కడ ఆట వస్తువులను ఎలాగైతే తన కళ్ళకు అలా మందగించబడినయో అలాగే అన్ని మందగమన స్థితికి వెళ్ళిపోయాయి. அருமையான வாலிப பிள்ளைகளே, கர்த்தர் உங்களுடைய கண்களுக்கு பிரகாசமா இருப்பாரானால் இந்த உலகத்தினுடைய மகிமை எல்லாம் உங்களுக்கு டிம் ஆயிடும். ప్రియమైన వాళ్ళారా, ప్రభు మీ కన్నులు ఎదుట ప్రకాశమానముగా ఉండినట్లయితే లోకమున్నవన్నీ మీ కళ్ళ ఎదుట మందగమన స్థితిలోనికి వెళ్ళిపోవును. எப்பொழுது நம்முடைய வாழ்க்கையில் அந்த நீதியின் சூரியனாகி இயேசு கிறிஸ்து நம்முடைய வாழ்க்கையில் மறைக்கப்படுகிறதோ அப்பொழுது இதெல்லாம் என்ன ஆயிடும்னா பிரைட் ஆயிடும். ఎప్పుడైతే నీతి సూర్యుడు యొక్క ప్రకాశం మన జీవితంలో మందగించబడుతుందో అప్పుడు ఇవన్నీ మందగించబడినవన్నీ ప్రకాశమానంగా ఉంటాయి. இப்படிதான் தாவீதுடைய வாழ்க்கையில் ஒரு முறை நடந்தது. ఇలాగనే దావీదు యొక్క జీవితంలో ఒకసారి జరిగింది. நாம் திருப்ப வேண்டியதில்லை. 2 சாமுவேல் சாப்டர் 11ல தாவீதுடைய வீழ்ச்சியை பார்க்கிறோம். 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మన బైబిల్ తిరగేయన అవసరంలా మనకు తెలుసు దావీదు తొట్టిల్లి పడుట మనం చూడగలం. ராஜாக்கள் யுத்தத்துக்கு செல்ல வேண்டிய காலம், రాజులు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి కాలమున அவன் எருசலேமிலே தங்கிவிட்டான். అతడు యెరూషలేములో ఉండిపోయాను. அவன் உப்பரிகிலே உலாத்திக் கொண்டிருந்தான். అతడు మిద్దె మీద షికారు చేయిచుండేను. இந்த புறா அவனுக்கு அட்ராக்டிவா இல்லாம போயிடுச்சு. ఈ పావురము అప్పుడు ఆ సమయమున అతనికి ఆకర్షణీయంగా కనబడకుండా పోయింది. கர்த்தரை தன் கண்களுக்கு முன்பாக நோக்கி வைத்திருக்க தவறிவிட்டான். అయితే ప్రభునే తన కన్నుల ఎదుట తేటగా దృష్టించి పెట్టుకునే విషయంలో తప్పిపోయాడు. தேவனுடைய சன்னிதானத்திலிருந்து விலகினவன், దేవుని యొక్క సన్నిధిలో ఉండి వైతొలగిన వాడు. இப்ப எது அழகாயிடுச்சு அப்படின்னா, இப்ப எது பிரைட் ஆயிடுச்சு அப்படின்னா பத்சேபால் பிரைட் ஆயிட்டாப்ப. ఇప్పుడు ఏది సౌందర్యంగా కనబడుతుంది, ఏది ఇప్పుడు ప్రకాశమానంగా కనబడుతుందంటే బెత్సెబ ఇప్పుడు ఆయనకి మెరుగుల్పు గొలిపేటట్టు కనబడుతుంది. பிரியமானவர்களே, ஜாக்கிரதை, பயப்படுவோம். ప్రియమైన వారలారా, జాగ్రత్త కలిగి ఉందాం, భయం కలిగి ఉందాం. எப்பெல்லாம் கர்த்தரை நம் கண்களுக்கு முன்பாக நோக்கி நிறுத்தி பார்க்காமல் இருக்கிறோமோ, எப்பொழுதெல்லாம் கர்த்தருடைய சமூகத்திலிருந்து நாம் விலகிறோமோ அப்பொழுதெல்லாம் இந்த பத்சேபாக்கள் எல்லாம் அட்ராக்டிவா இருப்பாங்க. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం వయస్సొలుగుతున్నామో, ఎప్పుడైతే మన యొక్క దృష్టిని తదేకంగా దేవుని వైపు మనము తేరి చూడక ఉంచుతున్నామో అప్పుడు ఈ బెత్సెబ వంటి వారందరూ మెరుగొల్పు గొలుపుతూ ఉంటారు. ஜான் ஃபிளெக்சர் என்ற ஒரு தேவனுடைய ஊழியக்காரர், జాన్ ఫ్లెక్చర్ అనేటువంటి ఒక దైవజనుడు, அவர் ஜான் வெஸ்லியினுடைய உடன் ஊழியராக இருந்தவர். ఆయన జాన్ వెస్లీ యొక్క తోటి సేవకుడిగా కూడా ఉండినవాడు. அவருடைய ஒரு ஆர்டிகிள்ல a mind set on God அப்படிங்கிற ஒரு ஆர்டிகிள் எழுதுவார். ఆయన ఒక అంశం రాస్తుంటాడు, నా మనస్సుని ప్రభుపై నిలిపితిని అని. சத்ருவுக்கு தெரியும், எப்ப என் மைண்ட் தேவன் மேல இல்ல, எப்ப நான் தேவனை நோக்கி பார்க்கல அப்படின்னு பார்க்கும் பொழுது அவன் அந்த டைம்ல தான் இப்படிப்பட்ட பத்சேபாக்களை கொண்டு வரான். అయితే శత్రువు బాగా తెలుసు,
ఎప్పుడు ఏ సమయంలో నా యొక్క దృష్టి లేక మనస్సు నా ప్రభు వైపు తదేకంగా లేదని తెలుస్తుందో ఆ సమయంలో ఇటువంటి బెత్సబాలను లేవనెత్తుతూ ఉంటాడు. சங்கீதம் 16:11 எழுதியவன் தாவீது. 16వ కీర్తన 11వ వచనాన్ని రాసిన వాడు దావీదే. ஆனால் அந்த வார்த்தை ஒரு சமயம் அவனுக்கு நிஜமானது, இன்னொரு சமயம் அவனுக்கு நிஜமாகவில்லை. అయితే ఆ వాక్యం ఒకానొక సమయంలో వాస్తవముగా ఉండెను, మరొక సమయంలో అవాస్తవముగా మారేను. அது ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை குறித்த தீர்க்க தரிசனமான சங்கீதம். అది ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన ప్రవచనాత్మతో కూడినటువంటి కీర్తనది. தன்னுடைய வாழ்நாள் முழுவதும் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பிதாவை தனக்கு முன்பாக வைத்திருந்தார். అయితే తన యొక్క జీవించు దినములన్నిటా ప్రభువైన యేసు క్రీస్తుని తన ఎదుట నిలబెట్టుకున్నవాడు. நான் ஆண்டவராய் தேவனை நித்திய இட்டர்னல் பிளஷராக கொண்டவர்களை ஒரு சிலரை நான் காண்பிக்க விரும்புகிறேன். అయితే దేవుని నిత్య సుఖశాంతులుగా ఎవరైతే సుఖ సంతోషాలు కలిగి ఉన్నారో వారిని కొద్ది మంది నేను మీకు చూపించాలని కోరుతున్నాను. ఓకే, பழைய உடன்படிக்கையில் ஜோசப், పాత గ్రంథములో యోసేపు, அவனுடைய வாழ்க்கையிலும் அவனுடைய வாலிப பிராயத்தில் பாசிங் பிளஷர் ஆர் இட்டர்னல் பிளஷர் அப்படின்ற வந்தது. అయితే ఆయన యొక్క జీవితంలో కూడా తన కన్నుల ఎదుట క్షణికమైన సుఖాలు, శాశ్వతమైన అనగా నిత్యమైన సుఖాలను కూడా ఆయన ఎదుటికి వచ్చాయి. இந்த சங்கீதம், இந்த சாம் 16:11 ஜெனிசிஸ்லயே ஜோசப் அனுபவித்தவன். అయితే ఈ 16వ కీర్తన 11వ వచనాన్ని ఆది కాండమందున్న యోసేపే అప్పుడే అనుభవించిన వాడు. தேவனிடத்தில் கர்த்தரிடத்தில் தன்னுடைய நித்திய பேரின்பத்தை கண்டவன் ஜோசப். అయితే దేవుని యొద్ద తన యొక్క నిత్యమైన సుఖశాంతులను, సుఖ సంతోషాలను కనుగొన్నవాడు యోసేపు. அவன் கண்களுக்கு முன்பாக இப்ப ரெண்டு பேருக்கு அவனுடைய சாய்ஸ், காட் ஆர் போத்திபார்ஸ் வைஃப். ఆయన కన్నుల ఎదుట ఇప్పుడు రెండు ఎంపికలు ఉన్నాయి. ఒకటి దేవుడు, మరొకటి పోతిఫర్ యొక్క భార్య. ఒక పాసింగ్ ప్లెజర్, ఇన్నొక ఇటర్నల్ ప్లెజర్. ఒకటి క్షణికమైన సుఖము, రెండవది నిత్యమైన సుఖము. He found the eternal pleasure in God. ఆయన దేవుని యందు ఆ శాశ్వతమైన సంతోషాన్ని, సుఖ సంతోషాన్ని ఎంచుకున్నాడు. ప్రియమానవులే, he was a true lover of God. ప్రియమైన వాళ్ళారా, యోసేపు ప్రభువుకి నిజమైన ప్రేమికుడు. அதாவது தண்டனைக்கு அவன் என்ன செய்யலன்னா பயப்படல. శిక్షకు అతడు ఎన్నడూ భయపడలేదు. நான் இந்த பாவத்துல நான் அகப்பட்டா, நான் கண்டுபிடிக்கப்பட்ட நான் ஜெயிலுக்கு போயிடுவனோ அப்படின்னு சொல்லிட்டு அவன் பயப்படல. அப்படி பயப்படல. అయితే ఈ పాపంలో నేను కనుగొనబడ్డా, నేను పట్టబడ్డా, నేను జైలు పాలు అవుదునో అని ఎన్నడూ భయపడలేదు. ஒரு ட்ரூ லவர் ஆஃப் காட்க்கு ஃபியர் ஆஃப் காட் எப்படி இருக்கும் அப்படின்னா, ఒక నిజమైన దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్న ప్రేమికుడికి దేవుని యొక్క భయం ఎలా ఉంటుందంటే, ஆண்டவரே நம்பர் 1, நான் உம்மை டிசப்பாயிண்ட் பண்ண மாட்டேன் ஆண்டவரே. మొట్టమొదటిగా ప్రభా ఎన్నడూ నేను నిన్ను నిరుత్సాహపరచనయ్యా. ஆண்டவரே உம்மை நான் விசனப்படுத்துற கிரீவ் பண்ண மாட்டேன் ஆண்டவரே, விசனப்படுத்த மாட்டேன் ஆண்டவரே. ప్రభా నిన్నెప్పుడైనా నేను దుఃఖించేటట్టు చేయను ప్రభా. ஆண்டவரே என்னுடைய பாவத்தினால உம்மை ஹர்ட் பண்ண மாட்டேன் ஆண்டவரே. ప్రభా ఎన్నడూ నా పాపము చేత నిన్ను గాయపరచను ప్రభా. மீண்டும் சொல்லவா? మరలా చెప్పనా? உம்மை நான் டிசப்பாயிண்ட் பண்ண மாட்டேன், నిన్ను నేను నిరుత్సాహపరచను ప్రభా. உம்மை விசனப்படுத்த மாட்டேன், నిన్ను నేను దుఃఖపరచను ప్రభా. ஆண்டவரே உம்மை ஹர்ட் பண்ண மாட்டேன் ప్రభా, నిన్ను నేను గాయపరచనయ్యా. அதற்கு மாறாக நான் என்ன கிரயம் செலுத்துறதுக்கு நான் ரெடியா இருக்கேன். ఎట్టి మూల్యము చెల్లించడానికైనా నేను సిద్ధంగా ఉంటా ప్రభా. அந்த eternal pleasure God choose பண்றதுக்காக he paid the price. More than 10 years he was in prison. Praise the Lord. నిత్యమైన సుఖ శాంతులైనటువంటి దేవుని యందు కనుగొంటకు అతడు మూల్యాన్ని చెల్లించాడు. దరిదాపులు 10 సంవత్సరాలు అతడు చెరసాలను అనుభవించాడు. ప్రియమానవులే, నిత్య పేరిன்பத்தை అடைவதற்கு we have to pay the price. ప్రియమైన వాళ్ళారా, శాశ్వతమైన సుఖ సంతోషం మనం పొందుకోవడానికి మన మూల్యాన్ని చెల్లించవలసిన వారమై ఉన్నాము. நான் தேவனை தான் நான் தெரிந்து கொள்வேன். నేను దేవుణ్ణే ఎంచుకుంటాను.
அவன் தன் தன் தகப்பனிடத்தில் மூலமாய் கர்த்தருக்கு பயப்படுகிற பயத்தை அவன் கற்றுக்கொண்டவன். అతడు తన తండ్రి యొద్ద యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట ఎలాగో నేర్చుకున్నవాడు. தன் தாத்தாவாகிய ஈசாக்கினுடைய பயபக்திக்குரியவரை குறித்து கேள்விப்பட்டவன். అయితే తన తాత అయినటువంటి ఇస్సాకు యొక్క భయభక్తులకు చెందిన దేవుని గురించి ఎరిగిన వాడైన தன் தாத்தாவாகிய ஆபிரகாமுடைய கர்த்தருக்கு நீ பயந்தவன் என்று உன்னை குறித்து நான் சாட்சி கொடுக்கிறேன் என்று அபிரகாமுடைய பயத்தை குறித்து கேள்விப்பட்டவன். తన తాత యొక్క ముత్తాత అయినటువంటి అబ్రహాము యందు ఎలా దేవుని యందు భయభక్తి గలవాడని ఎలాగ పేరును ముద్రను పొందుకున్నాడో దాన్ని ఎరిగిన వాడు. தன் முழு குடும்பத்தை ரட்சிப்பதற்காக கர்த்தருக்கு பயந்து பேழை உண்டு பண்ணின தாத்தா நோவாவை குறித்து கேள்விப்பட்டவன். అదే రీతిగా తన పూర్తి కుటుంబాన్ని రక్షింపబడుటకు ఓడను నిర్మించిన తన ముత్తాత అయినటువంటి నోవహు గురించి విన్నవాడు. இப்படியாய் தன் தகப்பனாகி யாக்கோபினிடத்திலிருந்து கர்த்தருக்கு பயப்படுகிற பயத்தை நோவாவுடைய பயம், நோவா கர்த்தருக்கு பயந்த விதம், ஆபிரகாம் கர்த்தருக்கு பயந்த விதம், ஈசா கர்த்தருக்கு பயந்த விதம், யாக்கோபு கர்த்தருக்கு பயந்த விதத்தை வரிசையாய் கேட்டவன். ఇలాగున తన తండ్రి ఎదురు నుండి యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట ఎలాగూ నోవహు యొక్క భయభక్తులు, నోవహు ఏ రీతిగా దేవునికి భయభక్తి కలిగి ఉండెను, అలాగున అబ్రహాం ఎలాగూ దేవుని యందు భయభక్తి కలిగి ఉండెను, ఇస్సాకు ఎలా కలిగి ఉండెను, ఆ రీతిగా భయభక్తులన్నిటినీ నేర్చుకొని భయభక్తులుగా ఉండినవాడు. பிரியமானவர்களே, இப்படி தன் வாலிப பிராயத்தில் கர்த்தருக்கு பயப்படுகிற பயத்தினால் நிறைந்திருந்தவன் சொல்லுகிறான், இப்ப என் தேவனுக்கு விரோதமாய் நான் எப்படி பாவம் செய்வேன்? ప్రియమైన వారలారా, ఆ యవ్వన వయసులో అతను చెప్తున్నా, నా దేవునికి విరోధముగా నేను ఎలా వీటికి పాపమును చేయగలను చెప్తున్నాడు. Praise the Lord. దేవుని స్తోత్రం. He found the pleasure, eternal pleasure in God. He chose God. దేవుని యందు ఉండేటువంటి శాశ్వతమైన నిత్య సుఖ సంతోషాలను కనుగొన్నాడు, దేవుని ఎంచుకున్నాడు. அந்த இந்த இமேஜ்ல இருக்கிறது போல இந்த டவ் அந்த லைஃப் அந்த லைஃப் జీవన அதுல ప్లెషర్ కంటది పోల ఎలాగైతే ఈ యొక్క పావురాన్ని కనుగొన్నాడు, జీవము కలిగిన ఆ జీవములో ఎలాగైతే జీవాన్ని కనుగొన్నాడు ఆ రీతిగా. ప్రియమైన వారలారా, మోసెస్ குறித்து நாம் வாசிக்கிறோம். మోషేను గురించి మనం చదువుతున్నాం. அவன் பெரியவனான போது அப்படின்னு வாசிக்கிறோம். అతడు పెద్దవాడైనప్పుడు అని మనం చదువుతున్నాము. அந்த ஏஜ் 40, 40వ సంవత్సరమున அவனுடைய வயது 120 வருஷங்கள். అతనికి వయసు అంతా 120 సంవత్సరాలు. அந்த 120 வயதுக்கு 40 வயது என்று நாம் பார்க்கும் பொழுது அது அவனுடைய வாலிப பிராயம். ఆ 120 సంవత్సరంలో అతను 40 ఏట అని మనం చూసినట్లయితే అతనికి యవ్వన వయసు అది. அவன் வாலிபனான போது, అతను యవ్వనస్తుడైనప్పుడు அவனுடைய வாழ்க்கையில 3 டிசிஷன் எடுத்தான். అతను తనకి జీవితంలో 3 తీర్మానాలు తీసుకున్నాడు. அன்றைக்கு இருந்த எகிப்தினுடைய அரண்மனையில் எல்லா இன்பங்களையும் அனுபவித்தவன். ఆ దినాన అప్పుడు ఉండేటువంటి అగిప్తు యొక్క రాజనగర్లో ప్రతి విధమైన సుఖ సంతోషాలను అనుభవించిన వాడు. அவனுடைய ரீசனிங் அவனுக்கு என்ன சொல்லி இருந்திருக்கும்? అతనికి కారణాలు ఏమని చెప్పుంటాయి? இந்த பேலஸ்ல இருந்துகிட்டே பார்வோனுடைய ஃபேவர்னால, பார்வோனுடைய ஃபேவர், பார்வோன் குமாரத்தினுடைய ஃபேவர் எல்லாம் பெற்று இந்த அடிமை ஜனங்களுக்கு நீ உதவியா இருக்கலாமே, ஏல விட்டுட்டு போற அப்படின்னு ரீசனிங் சொல்லி இருந்திருக்கோம். అయితే తనకి మనసు ఏమని చెప్పుంటదంటే, నీవు యొక్క ఫరో యొక్క రాజనగర్లో ఫరో యొక్క దయను పొందుకుని, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడన్న దయను పొందుకుని ఈ బానిసత్వం నుండి ప్రజలను విడిపించవచ్చు కదా అని తనకి మనసు చెప్పుండొచ్చును. Why do you lose all these power, glory, pleasure, everything? இதெல்லாம் retain பண்ணிக்க, don't go to the people. அப்படிதான் சொல்லியிருக்கும் மைண்ட். అయితే తన యొక్క మనసు ఏమని చెప్పుండేదంటే, ఈ అధికారమును, ఈ యొక్క గొప్పతనాన్ని, ఈ యొక్క మహిమను, ఈ యొక్క ప్రభావమును అన్నిటి కలిగి ఉండి వాటిని పొందుకొని నువ్వు ప్రజలకు మేలు చెయ్యి అని చెప్పుండొచ్చును. அவன் எத்தனை நாட்கள் பார்வோனுடைய அரண்மனையில் அவனுடைய மைண்ட்லோடு கூட எவ்வளவு போராடிட்டு இருந்தான்னு தெரியல. అయితే ఫరో యొక్క రాజనగరంలో తన మనసుతో ఎంతకాలం మోసే పోరాడేనో మనకు తెలియదు. பார்வோன் குமாரத்தினுடைய அங்கே மகனாகவே இருந்து கொண்டு இஸ்ரவேல் அடிமைகளுக்கு நன்மை செய்யலாமா, இல்ல பேலஸ் விட்டு வெளியில போயிடலாமா? போராட்டம். இதுவா அதுவான்னு போராட்டம். అగిప్తునందు
ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా అనేటువంటి ఆ ప్రభావంతో ఉండి ఇజ్రాయెల్ ప్రజలకు మేలు చేయాలా, లేక మనం ఆ యొక్క రాజనగను ఆ యొక్క రాజరికాన్ని విడిచిపెట్టుడి అని ఇట అట అట ఇట అనేటువంటి గొప్ప పోరాటంలో మోసే ఉండేరు. நாம் ஈஸியா ஹீப்ரூஸ் 11, 24, 25, 26, 27 வசனங்களை 4 வசனங்களை குயிக்கா வாசிட்டு போயிடுறோம். అయితే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25, 26, 7 వచనాలు వరుసగా 4 వచనాలు మనము చాలా వేగంగా చదువుకుని వెళ్ళిపోతుంటాం. ஆனால் பிரியமானவர்களே, வாலிபனாகிய மோசே எவ்வளவு நாட்கள் அவன் போராடினான் அப்படிங்கறத தியானிச்சு பாருங்க. ప్రియమైన వాళ్ళారా, యవ్వనస్తుడైన మోషే ఎన్ని దినాలు అతడు పోరాడను అన్న విషయం ఒక్కసారి ధ్యానించి చూడండి. கடைசியா ஒரு தீர்மானம் எடுத்தான். చివరిగా ఓ తీర్మానం తీసుకున్నాడు. ஆண்டவரே, உம்முடைய my ways are not your ways. ప్రభా, నా మార్గంలో నీ మార్గం వంటివి కాదయ్యా. என் நினைவுகள் உம் நினைவுகள் அல்ல. my thoughts are not your thoughts. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు ప్రభా. என்னுடைய நினைவு என்னுடைய வழி என்ன சொல்லுது அப்படின்னா, பேலஸ்ல இருந்துகிட்டு ஜனங்களுக்கு நன்மை செய்ய சொல்லுது. నా తలంపు నా యొక్క మార్గం ఏమని చెప్తుందంటే, నువ్వు రాజనగర్లో ఉంటూ ఇజ్రాయెల్ ప్రజలకి సహాయము చేయమని చెప్తుంది. No, my ways are not your ways. నా యొక్క మార్గములు ఎన్నడూ నీ మార్గములు కావు ప్రభా. My thoughts are not your thoughts. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు ప్రభా. ஆண்டவரே, suffering அதை நான் தெரிந்து கொள்றேன். ప్రభా, శ్రమ పడుట అనేది నేను ఎంచుకుంటానయ్యా. நிந்தை, reproaches நான் தெரிந்து கொள்றேன். నిందలు నేను ఎంచుకుంటాను ప్రభా. God நான் தெரிந்து கொள்றேன். దేవుణ్ణి నేను ఎంచుకుంటాను. பிரியமானவர்களே, இப்படி அநேக சூழ்நிலையில் நமக்கு வாலிப பிள்ளைகளுக்கு போராட்டம். ஏன் இப்படியே இருந்துகிட்டு செஞ்சா என்ன, ஏன் அப்படியே இருந்து செஞ்சுக்கிட்டானேன்னு நம்ம தடுமாறுறோம். ప్రియమైన వాళ్ళారా, అనేక సందర్భాల్లో ఇట్టి పోరాటము యవనస్తుల వారికి ఉంది. మనం అలాగే ఉండి చేస్తే ఏమిటి, ఇలాగ ఉండే మనం చేస్తే ఏమిటి అని మనకు తలంపులు కలుగును. అనేక సూழ்நிலையில I don't know how to find God's will அப்படி நம்ம கேள்வி கேட்கிறோம். అనేక సందర్భాల్లో దేవునికి చిత్తం ఎలా నేను తెలుసుకుంటా అనేటువంటి ప్రశ్నలు అనేక ప్రశ్నలు మనం వేయిస్తున్నాం. My dear young brothers, young sisters, నా ప్రియమైన యవన సహోదరులారా, యవన సహోదరులారా, choose the way of suffering, choose the way of taking up the cross, choose the way of denying your will. That is God's perfect will. అయితే శ్రమలు అనుభవించడం మనం ఎంపిక చేసుకుందాం. సిలువను మోయిట మనం ఎంపిక చేసుకుందాం. దేవుని యొక్క మార్గమును మనము ఎంచుకుంటా, మనం ఎంపిక చేసుకుందాము. எங்க denying your self will இருக்கோ, that is God's perfect will. అయితే ఎక్కడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, నిన్ను తృణీకరించుకుంటావు, అక్కడ దేవుని యొక్క చిత్తం ఉంటుంది. எங்க பாவத்தை காட்டிலும் எங்க afflictions இருக்கோ, எங்க hardships இருக்கோ, that is God's way. అయితే ఎక్కడైతే పాపము కంటే ఎక్కడైతే వ్యతిరేకతలు ఉన్నాయో, ఎక్కడైతే మన కష్టతరంగా ఉందో, అదే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మార్గమై ఉంది. Praise the Lord. We praise the Lord for Moses. అయితే మోషే నిమిత్తం మనం దేవుని స్తుతించాలి. He took wise decisions. అతడు చాలా తెలివైన తీర్మానం తీసుకున్నాడు. He found the eternal pleasure in God. దేవుని యందు ఉన్న నిత్యమైన సుఖ సంతోషాలను ఎంచుకున్నాడు. Now one more, Mary, New Testamentல opening Mary குறித்து நாம் வாசிக்கிறோம். ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రారంభంలోనే ఒక వ్యక్తి మరియ గురించి మనం నేర్చుకుందాం. இப்ப அவளுக்கு அவருடைய வாழ்க்கையில வாலிப பெண், ఇప్పుడు ఆమె జీవితంలో ఆమె యవ్వనస్తురాలు. அவளை குறித்து தூதனிடத்துல கர்த்தர் சொல்லி அனுப்பியது நாசரேத்தூரில் கன்னிகையாகிய மரியாள். ఆమెను గూర్చి దూతకు దేవుడు చెప్పి పంపించిన అంశం ఏంటంటే, నజరేతు నందు గల కన్యకై ఉన్న మరియా. புருஷனை அறியாத கன்னிகை, ఏ పురుషుని ఎరుగని కన్యక, வாலிப பையன்மார்கள் பிறகே போகாத கன்னிகை, యవనస్తులను కుర్రకార్ల వెనక వెళ్ళని కన్యక, வாலிபர்களுடைய வலையில் சிக்காத கன்னிகை, యవనస్తుల యొక్క వలలో చిక్కని కన్యక, சுத்தமான கற்பத்தை உடையவள், అయితే శుద్ధమైన పవిత్రమైన గర్భమును కలిగినది. பிரியமானவர்களே, வாலிப பிள்ளைகள் நாம் எவ்வளவாய்
கர்த்தர் நம்மிடத்தில் எதிர்பார்க்கிறது பரிசுத்தம். ప్రియమైన యవనస్తులారా, ప్రభు మన పట్ల ఎదురు చూసేది అత్యధికంగా పరిశుద్ధతనే. அவள் கர்த்தரிடத்தில் தன்னுடைய நித்திய பேரின்பத்தை கண்டவள். ఆమె ప్రభు యొద్ద ఆమె యొక్క నిత్య సుఖ సంతోషాలను చూచింది ఆవిడ. இப்ப தூதன் கேப்ரியல் தூதன் வருகிறார். ఇప్పుడు గబ్రియల్ దూత వస్తున్నాడు. அவருடைய சரீரத்தை கேட்கிறார். ఆమె యొక్క దేహాన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు ఉన్నதமானவருடைய பரிசுத்தமான வித்து அங்கு உற்பத்தி ஆகி இமானுவேல் ஜீசஸ் வெளிப்படுவதற்கு அவருடைய சரீரத்தை கேட்கிறார். అయితే ఉన్నతమైన పరిశుద్ధుని యొక్క విత్తు అయినటువంటి యేసుక్రీస్తు ఇమ్మానుయేలు బయటకు ఆవిర్భవించుటకు ఆమెకు శరీరాన్ని కోరుచున్నాడు. அவள் எப்படி அவள் என்னத்தை கிரயத்தை செலுத்தினாள்? ఆమె ఎట్టి మూల్యాన్ని చెల్లించెను? ఓకే, ஒரு அவள் செலுத்தின கிரயத்தை சொல்ல விரும்புகிறேன். ఆమె చెల్లించిన ఇక నేను ఆ మూల్యాన్ని నేను మీకు తెలియజేయాలని కోరుతున్నాను. బెట్రాతల్ ఎంగేజ్మెంట్ ముగిసిరుச்சு. ఒకటి నిశ్చితార్థము అనగా తాంబూలాలు తీసుకున్నారు అక్కడ. అయ్యో, இப்ப என்னுடைய ఎంగేజ్డ్ హస్బెండ్ జోసెఫ్ நான் இத மாதிரி கர்ப்பவதி ஆயிட்டேன்னு கேள்விப்பட்டானா எனக்கு மேரேజ్ நடக்காம போயிடுமே. నాతో నిశ్చితార్థం జరిగించుకున్న నా భర్త అయిన యోసేపు, పసుపు గుంకాలు నాతో పుచ్చుకున్న యోసేపు, నేను గర్భవతి అయితే అకస్మాత్తుగా నా యొక్క వివాహం ఆగిపోవునే. எனக்கு திருமணம் நடக்கலனாலும் பரவாயில்ல, నాకు వివాహం జరగకపోయినా పర్వాలేదు. లార్డ్, ఐ సరెండర్ మై లైఫ్ టు యు. ప్రభా, నేను నీకు నేను సమర్పించుకుంటున్నానయ్యా. எனக்கு మ్యారేజ్ లైఫ్ హస్బెండ్, that's not pleasure, you are my pleasure. ప్రభా, నాకు వివాహ జీవితము, భర్త అనేది నాకు సుఖ సంతోషము కాదు గాని నీవే నా నిత్య సుఖ సంతోషమయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. இரண்டாவது காரியம், రెండో అంశం, என்னை சூழ்ந்திருக்கிறதான ஜனங்கள் என்ன நிந்திப்பார்களே, எனக்கு கெட்ட பேர் வந்துருமே, పర్వాలే. నా చుట్టూతా ఉన్నటువంటి ప్రజలు నన్ను చూసి నిందిస్తారే, నా పేరు చెడిపోవునే, పర్వాలేదు. సరెండర్, నన్ను సమర్పించుకుంటాను. ஆண்டவரே, அதையும் தாண்டி என்ன கல்லெடுத்து என்ன பாளையத்துக்கு புறம்பாக்கி என்ன அடிச்சு கொல்லுவாங்களே, கொண்டாலும் பரவாயில்ல. దానికంటే అత్యధికంగా నన్ను పాలెము వెలుపలకు నన్ను తరుముకొని వెళ్ళి నన్ను రాళ్లతో కొట్టి చంపుతారే, దానికి కూడా నేను సిద్ధమే, పర్వాలేదు ప్రభువా. దట్ ఇస్ టోటల్ సరెండర్. అలాగ పూర్తిగా తాను సమర్పించుకొనేను. தன்னுடைய சரீரத்தை கர்த்தருக்கு ஜீவபலியாய் படைத்தவள். తన యొక్క శరీరాన్ని ప్రభువుకై జీవయాగ బలిగా సమర్పించుకొనేను. ప్రియమానవులే, how to be filled with the Holy Spirit, how to be baptized with the Holy Spirit, how to be anointed அப்படி நம்ம கேள்வி கேட்கிறோம். అయితే మనం పరిశుద్ధాత్మ చేత నింపబట్టి ఎలా, పరిశుద్ధాత్మ చేత మనము బాప్తిసం పొందుట ఎలా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే ఎలా అని మనం అనేక ప్రశ్నలు మనం అడుగుతున్నాం. Dear young brothers, dear young sisters, how to be anointed, how to be filled, how to be baptized with the Holy Spirit. అయితే ప్రియమైన యవన తమ్ముడా, యవన చెల్లెలా, ఎలాగ మనం పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుట, ఎలాగ పరిశుద్ధాత్మ చేత అభిషేకం మనము బాప్తిసం పొందుట, ఎలాగ పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకింపబడుట. Surrender your whole life to God. అయితే మన జీవితాన్ని పూర్తిగా ప్రభువునకు సమర్పించుకొనుటయే Total surrender. పరిపూర్ణంగా సమర్పించుకొనుట. Total surrender. పరిపూర్ణంగా సమర్పించుకొనుట. Yield your body completely to God. అయితే దేవునికి పూర్తిగా మీ యొక్క శరీరాన్ని అలాగనే మీరు ఉంచి ఇచ్చుటయే. அதுக்கு எவ்வளவு கிரயம் செலுத்துகிறதா இருந்தாலும் சரி, நான் செலுத்துறேன்னு சொல்லுங்க. దానికి ఎంత మూల్యాన్ని వెల చెల్లించాలన్నా కూడా నేను చెల్లిస్తాను ప్రభువా. Holy Spirit உங்க மேல வரும். అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చును. அப்படிதான் பரிசுத்த ஆவியானவர் மரியாளிடத்தில் வந்தார். అలాగనే పరిశుద్ధాత్ముడు మరి యొద్దకు వచ్చాను. நாம் வெறுமனே இன்னைக்கு இருக்கிறதான சினிமால உள்ளதான இந்த டூ இட் சாங்ஸ் போல எல்லாம் இன்னைக்கு நிறைய கிறிஸ்தவத்துக்குள்ள வந்துச்சு. இன்னைக்கு అయితే ఈ దినాన చలనచిత్రాల్లో ఉండేటువంటి ఆ యొక్క యుగల గీతాలు వంటి డ్యూయట్ సాంగ్లని ఈ దినాన క్రైస్తవ వ్యవస్థలోనికి వచ్చేసింది. அந்த yielding our body to God or total surrenderங்கிறதெல்லாம் இல்ல.
అయితే దేవునికి మనం అర్పించుకునుట, దేవునికి మనం పరిపూర్ణంగా సమర్పించుకునుట అనేది ఈ దినాల్లో లేదు. எல்லாம் வாய் அளவுல இருக்கு, வாய் அளவுல இருக்கு எல்லாம். అన్ని పెదాల మట్టుకే అన్ని ఉన్నాయి. தெலீலால் சாம்சன் இப்படி சொல்லுவா, டெய்லி இப்படி சொல்லுவா. தெலீலால் சாம்சன் இடத்துல சொல்லுவா, దెలీలా సంసోను దగ్గర ప్రతిరోజు ఇలా చెప్తూ ఉండేది ఈ రీతిగా, ఐ లవ్ యూ సామ్సన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాంసన్, ఐ లవ్ యూ సామ్సన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాంసన్, ఐ లవ్ యూ సామ్సన్, నేను నిన్ను ప్రేమిస్తున్నా శాంసను. தினந்தோறும் ஐ லவ் யூ சாம்சன், ஐ லவ் யூ சாம்சன், ఐ లవ్ యూ సామ్సన్. రోజు చూసిన సంసోను నిన్ను ప్రేమిస్తున్నా, సంసోను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేది. ஆனால் ஸ்கிரீனுக்கு பின்னால, ஸ்கிரீனுக்கு பிஹைண்ட்ல யார் இருப்பா அப்படின்னா பெலிஸ்தியர்களோடு கூட டை அப் இருக்கும். అయితే తెర వెనుక, ఆ తెర వెనుక ఆ చాటున ఎవరు ఉంటారంటే ఫిలిస్తీయులు తమ కుమ్మక్కైపోయి ఉంటుంది. பிலிஸ்தியர்களோடு ஒரு கரஸ்பாண்டன்ஸ், ஒரு டீலிங், అంతరంగத்தில் உண்டான డీలింగ్ எல்லாம் స్క్రీனுக்கு பின்னால இருக்கும். అయితే ఫిలిస్తీయులతో అంతరంగమందు రహస్యముగా అనేక సంబంధాలను ఆమె కలిగి ఉంది. அருமையானவர்களே, இன்றைய அநேகர் இன்றைய கிறிஸ்தவம் இப்படி ஸ்கிரீனுக்கு பின்னால வேர்ல்டோடு கூட எல்லா கரஸ்பாண்டன்ஸ் வச்சுக்கிட்டு ஐ லவ் யூ ஜீசஸ், ஐ லவ் யூ ஜீசஸ், ஐ லவ் யூ ஜீசஸ். వాట్ హిపోక్రసీ. అయితే ఈ దినాన నేడు లోకం అనేది ఆ రీతిగా తెర వెనక అనేక రకమైన సత్సంబంధాలను కలిగి ఉండి, కానీ ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్యా నిన్ను నేను ప్రేమిస్తున్నానండి. ఎట్టి వేషధానండి ఇది. ప్రియమానవులే, அந்த హిపోక్రిటికల్ లవ్ వేண்டாం. ప్రియమైన వారలారా, అట్టి వేషధాంతో కూడిన ప్రేమ మనకొద్దు. టోటల్ సరెండర్, పరిపూర్ణంగా మనం సమర్పించుకుందాం. நம்மளுடைய ஹார்ட் ஒருபோதும் பிரிந்து இருக்க கூடாது. It should not be divided. It should not be divided. అయితే మనకి హృదయం ఎన్నడూ విభజింపబడి ప్రభువుకు వేరే ఉండకూడదు. సాలొమోనుடைய కోటలో ఇప్పుడు ఒక సంభవத்தை நாம் பார்க்கிறோம். అయితే సొలొమోను యొక్క కోటలో ఒక విషయం మనం చూడగలం. ஒரு ஸ்திரீக்காக ரெண்டு மதர்ஸ் வருவாங்க. అయితే ఒక స్త్రీ కొరకు, ఒక బిడ్డ కొరకు ఇద్దరు తల్లులు వస్తారు. ఒక బిడ్డ కొరకు ஒரு ட்ரூ மதர், ஒரு ஃபால்ஸ் மదర్, ரெண்டு பேரும் సాలొమోనుடைய కోటలో வந்து நிப்பாங்க. అయితే సొలొమోను యొక్క రాజ న్యాయస్థానంలో ఒక నిజమైన తల్లి, ఒక అబద్ధపు తల్లి ఇద్దరు వచ్చి నిలబడతారు. அந்த ட்ரూ மதருடைய లవ్ எப்படி இருந்துச்சு அப்படின்னா, అయితే నిజమైన వాస్తవమైన తల్లి యొక్క ప్రేమ ఎలా ఉండిందంటే, సాలొమోను இடத்துல కదురువా. అయితే సొలొమోను యొద్ద విలపించుద్ది ఆవిడ, రాజావే కులందిని వెట్టిడాదీங்க, కులందిని వెట్టిడాదీங்க, రాజా పసికందును నరకొద్దు, పసికందును నరికివేయొద్దు అని చెప్పుద్ది. కులందిని డివైడ్ பண்ணாதீங்க, కులందిని రెండా డివైడ్ பண்ணாதீங்க, ఆ శిశువుని రెండుగా నరికి నీ విభజించొద్దు రాజా అని చెప్పును. நான் ஒரு காரியத்தை கற்றுக்கொள்கிறோம். అయితే మనకు విషయం అక్కడ నేర్చుకుంటున్నాం. ட்ரூ లవ్ அப்படிங்கிறதுனா அங்க என்ன கிடையாதுன்னா నో డివిజన్. నిజమైన ప్రేమ అంటే ఆ ప్రేమలో విభజన, చీలికలు అసలు ఉండవండి. ప్రియమానవులే, if you are the true lover of God, there's no division in my heart. అయితే మీరు నిజంగా దేవుని యొక్క ప్రేమికులుగా ఉంటే మీ హృదయమందు ఎట్టి విభజనలు, చీలిక లేని వారే మీరు ఉంటారు. நான் உலகத்துக்கு இடம் கொடுப்பேன், நான் ஜீசஸ்க்கு இடம் கொடுப்பேனா? நோ. నేను లోకానికి చోటిస్తాను, యేసయ్యకు చోటిస్తాను అలాంటే కాదండి. நான் இட்டర్నల్ ప్లెషర్కి நான் இடம் கொடுப்பேன், நான் பாசிங் ప్లెషర్కి இடம் கொடுப்பேனா? నో. నేను నిత్య సుఖ సంతోషాలకు నేను చోటిస్తాను, క్షణికమైన అల్పకాల సుఖ సంతోషాలు చోటిస్తానంటే అది కుదరదండి. God is a zealous God. అయితే దేవుడు చాలా రోషము కలిగిన దేవుడు ఆయన. God is a zealous God. దేవుడు మన దేవుడు రోషము గల దేవుడు ఆయన. దేవునుடைய முழு இருதயமும், the whole heart to be for God's love. అయితే మన పూర్ణ హృదయము దేవునికి ప్రేమకై ఉండాలి. அதுதான் மேரி. అదేనండి మరియా. மரியாள் தன்னை முழுவதும் தன் சரீரத்தை கர்த்தருக்கு ஒப்பு கொடுத்தார். మరియ పరిపూర్ణంగా తన శరీరాన్ని ప్రభువుకి సమర్పించుకొనెను. దేవునుடைய పరిపూర్ణ చిత్తానికి తన్னை ఒప్పు கொடுத்தாள். దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తానికి తను తాను మరి సమర్పించుకొనెను.
she also paid the price for eternal pleasure. ఆమె కూడాను ఆ యొక్క నిత్య సుఖ సంతోషాలకై మూల్యాన్ని వెలను చెల్లించాను. Joseph paid the price for eternal pleasure. యోసేపు కూడాను ఆ నిత్యమైన సుఖ సంతోషాలకై తన మూల్యమును చెల్లించాను. Moses paid the price for the eternal pleasure. మోషే కూడా తన నిత్యమైన సుఖ సంతోషానికై మూల్యాన్ని వెలను చెల్లించాను. Mary paid the price for eternal pleasure. మరియ కూడా నిత్య సుఖ సంతోషాలకై మూల్యాన్ని చెల్లించాను. ప్రియమానవులే, are you willing to pay the price? మీరు మూల్యం చెల్లించడానికి సిద్ధమేనా? యేసు ఏ మాటుకోటకి పోయేటిదైచి? యేసయ్య ఎందుకని పశువుల పాకకి వెళ్ళవలసి వచ్చింది? సత్రத்தில் இடம் இல்லை. సత్రములో చోటు లేదు. Inn was full. ఎందుకని అన్ని మొత్తం పూర్తిగా నిండిపోయింది. என்ன సత్రం? இந்த సత్రం. ఏమిటా సత్రము? ఇదే మనం కలిగి ఉండే ఈ సత్రమే. இந்த సత్రం ఫుల్. ఈ సత్రం ఏమైందంటే ఫుల్ గా నింపబడిపోయింది. Full of worldly ambitions, worldly pleasures, worldly entertainments, worldly friendships, worldly systems, full of world. అయితే పూర్తిగా లోకమయంగా లోకపరమైన స్నేహము, లోకపరమైన స్నేహితులు, లోకపరమైన సరదాలు, లోకపరమైన అంశాలు, లోకపరమైన యొక్క ఇచ్చలు, వీటితోనే ఈ సత్రం అంతా నిండిపోయింది. அப்ப జీసస్ அப்ப எங்க பிறப்பார்? అప్పుడు యేసు ఎక్కడ పుడతాడండి? ఒకే మాటుకోటైలో పుడతాడు. ఇక ఆయన గత్యంతరం లేక పశువుల పాకలోనే పుట్టాలి. பிரியமானவர்களே, நாம் இயேசு மாட்டுக்கொட்டையில பிறந்தாருன்னு சொல்லிட்டு இயேசுவே நீங்க மாட்டுக்கொட்டையில பிறந்தீங்கன்னா சொல்லக்கூடாது. అయితే యేసయ్య పశువుల పాకలో పుట్టాడని, యేసయ్య నువ్వు పశువుల పాకలో పుట్టావయ్యా అని మనం జాలితో చెప్పనవసరం లేదు. అది 2000 ఇయర్స్కు మున్నాలే. అది 2000 సంవత్సరాల క్రితం అండి అది జరిగింది. ఇప్పుడు నామ என்ன சொல்லணும்? ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ஆண்டவரே நீங்க மாட்டுக்கொட்டைக்கு போக கூடாது. ప్రభా నువ్వు పశువుల పాకలో వెళ్ళకూడదు ప్రభా. ఇప్పుడు இங்க இடம் இருக்கு ஆண்டவரே. ఇక్కడ నీకు చోటు ఉంది ప్రభా. இந்த சத்திரத்தில் உமக்கு இடம் உண்டு. ఈ సత్రమందు నీకు చోటు గలదు. நீங்க இங்க வாங்க ஆண்டவரே. మీరు ఇక్కడ రండి ప్రభా. என் வாழ்க்கையை உமக்கு அர்ப்பணிக்கிறேன். నా జీవితాన్ని పూర్తిగా నీకు సమర్పిస్తున్నానయ్యా. You are my eternal pleasure. నీవే నా యొక్క నిత్యమైన సుఖ సంతోషము. ప్రియమానవులే, இப்படி நாம் முழு சரண்டர் நாம் ஆண்டவரிடத்தில் ஒப்பு கொடுப்போமானால் கர்த்தர் நம்மிடத்தில் வல்லமையாய் அவருடைய కార్యங்களை విளங்க பண்ணுவார். ప్రియమైన వారలారా, మళ్ళీ మనం పరిపూర్ణంగా దేవునికి గనక మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు తన కార్యాన్ని మహిమకరంగా బయలుపరచును మన ద్వారా. మేరీ తన్నుடைய శరీరத்தை ஒப்பு கொடுத்தால் நான் சொன்னேன். మరియా తన శరీరాన్ని సమర్పించును మనం చూడగలం. அருமையான வாலிப சகோதரிமார்களுக்கு ஒரு சில வார்த்தைகளை காண்பிக்க விரும்புகிறேன். ప్రియమైన సహోదరులకు నేను కొన్ని వాక్యాలు చూపించాలని కోరుతున్నాను. 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. நாம் இங்க வாசிக்கிறோம் verse 13. అక్కడ మనం 13వ వచనంలో మనం చదవగలము. 6వ అధ్యాయము 13వ వచనం. ఓకే, ప్లీజ్ రీడ్. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థముకు నియమింపబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. நாம் இந்த சரீரத்தை ரெண்டு வகையில நாம் டிஸ்ட்ராய் பண்ணலாம், శరీరத்தை அழிக்கலாம். అయితే మన శరీరాన్ని 2 రకాలుగా మనము నాశనము చేయవచ్చు. ఎస్పెషల్లీ వాలిబ పయ్యన్మాர்கள், యంగ్ బ్రదర్స్, ప్రత్యేకంగా యవనస్తులైన తమ్ముళ్ళు போஜன பிரியத்தினால் பெருந்திண்டியினால் இந்த சரீரத்தை நாம் அழிக்கலாம். భోజన పదార్థము చేత, తిండిపోతుతనము చేత మన శరీరాన్ని మనం నాశనము చేయొచ్చును. சிலருக்கு நாம் வாசிக்கிறோம், சில கிறிஸ்துவின் சிலுவையின் பகைஞர்களுக்கு தேவன் வயிறு. అయితే కొంతమంది క్రీస్తు యొక్క సిలువకు పగైన వారు, శత్రువులైన వారికి వారి కడుపే వారికి దేవుడు. அவர்களுக்கு காட் சாப்பாடு தான் காட். అయితే వారికి దేవుడు తమకి ఆహారమే, తమ కడుపే దేవుడు వారికి.
அவர்களுக்கு ஃபாஸ்டிங்னா என்னன்னு தெரியாது. వారికి ఉపవాసం అంటే ఏమిటో తెలియదు. அவர்களுக்கு ருசி உள்ள பதார்த்தங்கள் தான் எப்பொழுதும் இருக்கணும். వారికి ఎప్పుడు రుచికరమైన పదార్థములే ఎల్లప్పుడూ ఉండాలి వారికి. அவர்களுக்கு போஜனம் சரியா இல்ல, டேஸ்டா இல்ல அப்படின்னா அந்த பெல்லி காடுக்கு கோபம் வந்துரும். అయితే ఆ యొక్క భోజనం రుచికరంగా సరిగ్గా లేకపోతే కడుపు అనే దేవుడికి కోపం వచ్చేయును. பெல்லி காடை குறித்து நான் சொல்ல விரும்புகிறேன். అయితే నేను ఇప్పుడు కడుపే అయినటువంటి దేవుడే కడుపుగా ఉన్న వారి గురించి నేను మాట్లాడాలని కోరుతున్నాను. ஆண்டவரையும் தொழுது கொண்டு பெல்லி காடையும் வர்ஷிப் பண்ணுகிறவர்கள் உண்டு. అయితే ప్రభువునే సేవిస్తూ తమ కడుపునే దేవుడిగా సేవించే వారు కూడా ఉన్నారు. இந்த பெல்லி காடுக்கு எது பிடிக்காது அப்படின்னா, అయితే ఈ కడుపు అనేటువంటి దేవునికి ఏది నచ్చదంటే ஃபாஸ்டிங் பிடிக்காது. ఉపవాసం అంటే అసలు ఈ కడుపు దేవుడికి నచ్చదు. இந்த பெல்லி காடுக்கு சாப்பிடறதுக்கு முன்னாலே ஜெபம் பண்ணிட்டு நன்றி செலுத்திட்டு சாப்பிடறதுக்கு தெரியாது. ఈ కడుపై ఉన్న దేవునికి భుజించడానికి ముందుగా ప్రార్థన చేసి దేవుని స్తుతించి తినాలనుట అనేది నచ్చదు. சாப்பாடு நம்ம சாப்பிடுறோம், అయితే మన భోజనం మనం తింటున్నాం. சில பேருக்கு அந்த பெல்லி காடுக்கு என்ன பிடிக்கவே பிடிக்காதுன்னு ஜெபம் பண்ணிட்டு சாப்பிடு, வர்ஷிப் ஸ்தோத்திரம் பண்ணிட்டு சாப்பிடுங்கிறது தெரியாது. అయితే కొన్ని సందర్భాల్లో కడిపే దేవుడైన యొక్క దేవుడికి అయితే ప్రార్థన చేసి భుజించుము లేక దేవుని స్తుతించి భుజించుము అనేది నచ్చదు. பெல்லி காட், కడిపై ఉన్న దేవుడు அந்த பெல்லி காடுக்கு சாப்பிட்டுக்கிட்டு இருக்கிறப்ப யாரும் டிஸ்டர்ப் பண்ணக்கூடாது. ఆ కడుపైన దేవునికి తింటుండగా ఎవరు ఎటువంటి అభ్యంతరం కలిగించకూడదు. யாராவது டிஸ்டர்ப் பண்ணிட்டாலும் கோபம் வந்துரும். ఎవరైనా అభ్యంతరం కలిగిస్తే చాలా కోపం వచ్చుద్ది. ஜீசஸ் போஜனத்தில் அமர்ந்திருக்கும் பொழுது சீஷருடைய கால் கழுவுகிறதுக்காக போஜனத்தை விட்டு எழுந்தார் அப்படின்னு வாசிக்கிறோம். అయితే యేసు ప్రభు తన భోజనముకు కూర్చున్న సమయమున సందర్భంలో శిష్యుల కాలు కడుగుటకై తన భోజనము చేయుట మాని లేచెను అని మనం చదువుతున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. జీసస్ உடைய எக்ஸாம்பிளுக்காக நாம் ஸ்தோத்திரிக்கிறோம். అయితే యేసు యొక్క ఆదర్శవంతమైన అంశముకై ప్రభుని స్తుతిద్దాం. அந்த பெல்லி காடுக்கு சாப்பாடு டேஸ்டா இல்லைன்னா கோபம் வந்துரும். కడుపై ఉన్న దేవునికి ఆహారం రుచికరంగా లేకుంటే కోపం వచ్చును. பிரியமானவர்களே, இப்படிப்பட்ட பெல்லி காடை வர்ஷிப் பண்ண வேண்டாம். இந்த ஐடலை now and then we have to destroy it. ప్రియమైన వారలారా, ఇట్టి విగ్రహారాధన మనం చేయకూడదు. ఇటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడైనా సరే దాన్ని మనం నాశనం చేసే వారమే ఉండాలి. எவ்வளவு பேர் தங்களுடைய அற்ப போஜனத்துக்காக தன்னுடைய தாய்மார்களை நீங்க விசனப்படுத்துறீங்க. అయితే అల్పమైన భోజనం కొరకు ఎంతమంది మీ తల్లుల్ని నిష్ఠూరాలు పెడుతున్నారు మీరు. ஏதாவது சைட் டிஷ் அட்லீஸ்ட் ஒரு எக் கூட இல்லையா, அப்படின்னு சொல்லிட்டு முகத்தை காண்பிக்கிறவர்கள் எவ்வளவு பேர். అయితే భోజనానికి నంచుకునేటప్పుడు నంచుడు కనీసం గుడ్డైనా లేదా అని ముఖాన్ని చిట్లించి చూపించేవారు అందరూ. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, வயிற்றையும் போஜனத்தையும் சேர்ந்து தேவன் அழிய பண்ணுவார். అయితే ఆ కడుపుని ఆ యొక్క భోజనాన్ని రెండుంటే దేవుడు ఏం చేస్తాడని నాశనం చేయండి. ఓకే, அடுத்தது శరీరం ఎదర్కల్ల என்றால் వేశ్యతనத்திற்கல்ல. తర్వాతగా శరీరము దేని కొరకు కాదంటే జారత్వము కొరకు మన శరీరము కాదట. శరీరం కర్తృకురియது. ఆ శరీరము దేవునికి చెందినది, దేవుని నిమిత్తము. நான் வாலிப பையன்மார்களுக்கு சொன்னது போல வாலிப பெண் பிள்ளைகளுக்கு சொல்ல விரும்புகிறேன். అయితే యవనస్తులైనటువంటి తమ్ముళ్ళకు చెప్పుచున్నట్లు యవనస్తులైనటువంటి చెల్లెలకు నేను చెప్పబోతున్నాను. இந்த சரீரம் వేశ్యతనத்துக்குரியது அல்ல. ఈ శరీరము జారత్వము నిమిత్తమైంది కాదు. வேதத்தில் சொல்லப்பட்டிருக்கிறது போல, ஏசாயா 3ஆம் அதிகாரத்தில் சொல்லப்பட்டிருக்கிறது போல, சீயோன் குமாரத்திகளுடைய வாக், ప్రౌడ్ వాక్. యెషయా గ్రంథము 3వ అధ్యాయంలో సియోను కుమార్తె లెక్క గర్వముతో కూడా నడిచిన వయ్యార్పు నడకను గురించి చెప్పబడింది. எஸ், நாம் இந்த சரீரம் கர்த்தருக்குரியது. అవును, ఈ శరీరము ప్రభు నిమిత్తమైనది. நாம் எப்படிப்பட்ட ட்ரெஸ், நம்மளுடைய ட்ரெஸ் கோட் எப்படிப்பட்டதா இருக்கிறது. అయితే మన యొక్క వస్త్రము, మన యొక్క వస్త్రధారణ ఏ రీతిగా ఉంది. நம்மளுடைய நம்மளுடைய சரீரத்தினால் நாம் தேவனை மகிமைப்படுத்த வேண்டியதா இருக்கிறது. అయితే మన శరీరముతో దేవుని మనం మహిమపరచవలసిందై ఉంది. సింపుల్, మోడెస్ట్, ఫుల్ కవరింగ్ దేవునికి మహిమే. అయితే సాధారణంగా
పూర్తిగా దేహాన్ని కప్పెట్టేటువంటి వస్త్రాలు దేవునికి మహిమకరమైంది. ஆதியாகமம் 3ஆம் அதிகாரத்தில் two types of clothing நாம் பார்க்கிறோம். two types of garments. ఆది కాలంలో 3 రకాల వస్త్రాల గురించి మనం చూస్తున్నాం. நம்முடைய ஆதி தாய் தகப்பன் பாவத்தில் விழுந்தவுடன் அவர்கள் ஒரு விதமான ஃபிட்டிங்ஸ், ஃபிக் லீவ்ஸ் ஃபிட்டிங்ஸ் போட்டாங்க. ஃபிக் லீவ்ஸ் ஃபிட்டிங்ஸ். అయితే మనకి అత్తి ఇలే ఆడే. అయితే ఆది యందున్న మన తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవలైతే పాపంలో పడిపోయిన వెంటనే అంజురపు చెట్టు యొక్క ఆకులతో కచ్చడములు వారు కుట్టేసుకున్నారు, అంజురపు ఆకుల చేత. இன்றைக்கும் இன்னைக்கு இருக்கிற மீடியாஸ், இன்னைக்கு இருக்கிற சினிமாஸ், இன்னைக்கு இருக்கிற மாடல்ஸ் எல்லாம் ఫిగ్ లీవ్స్ ఫిట్టింగ్స్. అయితే ఈ దినాన నేనున్న చలనచిత్రాలే గాని, ఈ యొక్క మీడియాలే గాని, మాంద్యమాలే గాని, సమాజపు మాంద్యాలే గాని అన్ని దినాన అంజురపు ఆకుల చేత కచ్చడాలను కుట్టుకుంటున్నాయి. தங்களுடைய நிர்வாணத்தை மூடுகிறார்களா என்றால் மூடுகிறார்கள். తమ యొక్క దిగంబరత్వాన్ని కప్పుతున్నారా అంటే కప్పుతున్నారు కాస్త. ஆனால் partial minimum level of covering, partial covering. కానీ చాలా తక్కువ మోతాదు మాత్రమే తన దిగంబరత్వాన్ని కప్పుకొనుచున్నారు. ఇది ఎல்லாம் ఫిగ్ లీవ్స్ ఫిట్టింగ్స్, ఫిగ్ లీవ్స్ ఫ్యాషన్స్. ఇదన్నీ ఏంటంటే అంజురపు ఆకుల చేత కచ్చడములు కుట్టించుకునేటువంటి ఆకర్షణీయమైన అంశాలు ఇవి. ప్రియమానవులే, కర్తరుடைய పిల్లలకు తోలాడై, ప్రియమైన వారలారా, దేవునికి బిడ్డలకు ఆ తోలు చేత, చర్మము చేత చేయబడిన వస్త్రములు. In spiritual sense, what I mean, full covering means யாருக்கும் இடமில்லாத simple modest covering. అయితే ఆత్మీయంగా మనం చెప్పాలంటే సాధారణంగా వస్త్రధారణ పూర్తిగా కప్పెట్టుట, ఎవరికి ఎటువంటి అభ్యంతరాలను కలుగు చేయకుండా పూర్తిగా కప్పెట్టబడేటువంటి వస్త్రాలు. வாலிப சகோதரிகள், நாம் மரியாதை நாம் நினைத்துக் கொள்வோம். యవన సహోదరులు ఒక్కసారి మరియను మనం గుర్తు చేసుకుందాం. மரியாள் தன்னை சரீரத்தை கர்த்தருக்கு ஒப்பு கொடுத்தாள், ஜீவபலியாய் ஒப்பு கொடுத்தாள். మరియ తన యొక్క శరీరాన్ని సజీవంగా దేవునికి అర్పించుకొనెను. தேவனுடைய கண்கள் அந்த கலிலேயாவில் நாசரேத்தில் அவருடைய கண்கள் தேடி பார்த்தது. అయితే దేవుని యొక్క కనుదూసి గలిలయ ప్రాంతంలో ఉండేటువంటి నాసరేతులో అలాగ అన్వేషిస్తూ వెతుకుతూ వచ్చాను. ஒரு வேலி அடைக்கப்பட்ட ஒரு தோட்டம், ఒక కంచె వేయబడినటువంటి ఒక తోట, ஒரு முத்திரிக்கப்பட்ட ஒரு கிணறு, మూత వేయబడినటువంటి బావి. பிரியமானவர்களே, அருமையான வாலிப பிள்ளைகள், இப்படியாய் நம்முடைய சரீரத்திற்கு நாம் ஒப்பு கொடுப்போம். ప్రియమైన వారలారా, ఆ రీతిగా మన శరీరాలను మనం కప్పెట్టుటకు మనం సమర్పించుకుందాం. தேவனிடத்தில் அந்த நித்திய பேரின்பத்தை நாம் காணலாம். దేవుని యొద్ద నుండి ఆ యొక్క నిత్యమైన సుఖ సంతోషాలను మనము కనుగొందాం. நம் கடைசியான ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை நான் காண்பிக்க விரும்புகிறேன். చివరిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని నేను మీకు చూపించాలని కోరుతున్నాను. தன்னுடைய வாழ்நாள் ஆரம்பம் முதல் இறுதி வரை அவருடைய ஹோல் லைஃப் தன் கண்களுக்கு முன்பாக பிதாவை நோக்கி நிறுத்தி கொண்டிருந்தார். అయితే తన యొక్క ప్రారంభం నుండి అంతవరకు తన జీవితం అంతయు తన కన్నులు ఎరుట తండ్రైన దేవుణ్ణి నిలబెట్టుకొనెను. தனக்கு முன்பாக இருந்த சந்தோஷத்தின் பொருட்டு, that eternal pleasure in பொருட்டு அவர் அவமானத்தை சகித்தார், சிலுவையை சகித்தார், விபரீதங்களை சகித்தார். అయితే తన ఎదుట ఉంచబడిన నిత్యమైన సుఖ సంతోషాలకై తన అవమానము ఆయన ఎదుర్కొని ఆయన అంగీకరించును, నిందలను అంగీకరించును, శ్రమలను అనుభవించు, సిలువను అంగీకరించును. ஓகே, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை குறித்து ஒரு 3 காரியங்களை சொல்லி நான் முடிக்க விரும்புகிறேன். ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి 3 అంశాలు చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. இங்க நான் வாசிக்கிறோம் லூக்கா, ఇక్కడ మనం చదువుతున్న లూకా సువార్త, லூக்கா 4ஆம் அதிகாரம், లూకా సువార్త 4వ అధ్యాయము. వాట్ ఈస్ వర్షిప్? ఆరాధన అంటే ఏమిటి? చూసింగ్ గాడ్ ఈస్ వర్షిప్. దేవుని మనం ఎంచుకుంటే, ఎంపిక చేసుకుంటే ఆరాధన. వాట్ ఈస్ ట్రూ వర్షిప్? నిజమైన ఆరాధన అంటే ఏమిటి? చూసింగ్ గాడ్ ఈస్ ట్రూ వర్షిప్. దేవుని ఎంపిక చేసుకుంటే నిజమైన ఆరాధన. లూక్ చాప్టర్ 4, లూకా సువార్త 4వ అధ్యాయము. இந்த டெம்டேஷன் பிசாசு கொண்டு வந்தான். అయితే ఈ యొక్క శోధనను అపవాదిని సాతాను తీసుకొచ్చాడు.
5ஆம் வசனத்திலிருந்து வாசிக்கிறோம். 5వ వచనం నుండి మనం చదవగలము. Please read. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకి చూపించి, ఈ అధికారమంతియు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోర్దునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతియు నీదగునని అతనితో చెప్పాను. ఓకే, జీసస్ முன்னால இப்ப ரெண்டு இருக்கு. இப்ப అయితే ప్రభు ఎదుట 2 అంశాలు ఉన్నాయి. பிசாசு எதை கொண்டு வந்து காமிக்கிறான் அப்படின்னா, வேர்ல்ட், அதனுடைய க்ளோரி, அதனுடைய அத்தாரிட்டி, அதெல்லாம் காமிக்கிறான். అపవాది ఏం చేస్తాడంటే లోకం యొక్క ప్రభావము, లోకం యొక్క అధికారం అంతటిని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ప్రియమానవులే జాగ్రత్త. ప్రియమైన వాళ్ళారా చాలా జాగ్రత్త. அது பல రూపத்துல வரலாம், அது பல రూపத்துல வரலாம். అది పలు రూపాలలో పలు రకాలుగా రావచ్చును. ஒரு சின்ன பౌ, స్మాల్ బౌ, అவ்வளவுதான். ప్లీజ్ బౌ. అయితే నువ్వు వంగితే చాలు, వంగి నమస్కరిస్తే చాలు, కాస్త వంగితే చాలు, எல்லாம் உங்களுடையதாகும், అన్ని నీ దగ్గర. இப்ப ஜீசஸ்க்கு முன்பாக இப்ப 2 இருக்கு. இப்ப ஒன்னு God, இன்னொன்னு வேர்ல்ட். యేసు ఎదుట ఇప్పుడు 2 ఉంది. ఒకటి దేవుడు, రెండోది లోకం. వాట్ ఈస్ వర్షిప్? ఆరాధన అంటే ఏమిటి? చూసింగ్ గాడ్ ఈస్ వర్షిప్. దేవుని ఎంచుకొనుటే ఆరాధన. గెట్ బిహైండ్ మీ సాటన్ அப்படினார். సాతానా అవతలికి పొమ్ము అన్నాడు. verse 8 లో వాసిக்கிறோம். 8వ వచనం మనం చదవగలం. உன் தேவனாகிய கர்த்தரை worship பண்ணி அவரை சர்வ் பண்ணு அப்படின்ட்டார். నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని చెప్పేశాడు. பிரியமானவர்களே, தன் கண்களுக்கு முன்பாக சத்ரு எவ்வளவு காரியங்களை கொண்டு தன் கண்ணுக்கு முன்னால காமிச்சாலும் get behind me Satan அப்படினார். That's a secret. ప్రియమైన వాళ్ళారా, తన కన్నులు ఎదుట ఏమేమి అన్ని తీసుకొచ్చి పెట్టినా కూడా కేవలం ప్రభు సాతాను చూసి అవతల సాతాను అని చెప్పింది. అరుமையான వాల్యూ పిల్లలు, you must talk back to devil. ప్రియమైన వాళ్ళారా, అపవాదైన సాతాను చూసి మీరు ప్రత్యుత్తరం మీరు ఇవ్వాలి. You must learn to speak back to devil. అయితే సాతాను గాడిని ఎదిరించి మాట్లాడడానికి మీరు నేర్చుకోవాలి. Get behind me Satan அப்படினு சொல்லணும் நீங்க. నా వెనక్కి పో సాతాను అని చెప్పాలి. అప్పుడు உங்களை விட்டு ஓடி போவார். అప్పుడే వాడు మిమ్మల్ని విడిచి పారిపోవు. ఓకే, ఇది ஒரு కాలఘట్టం. ఇది ఒక కాలఘట్టం. நாம் இங்கே John chapter 6. John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. John chapter 6 verse 14. 6వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 6:14. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోగుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ప్రియమానవులే, ఇప్పుడు జీసస్ அறிந்து கொண்டார். ప్రియమైన వాళ్ళారా, యేసు ఇప్పుడు విషయాన్ని గ్రహించాడు. உலகம், அதனுடைய மகிமை, அதனுடைய அத்தாரிட்டி இப்போ அவருக்கு ஜீசஸ்க்கு வருது. లోకము, లోకమందు గల మహిమ, లోకమందు గల అధికారం ఇప్పుడు యేసు యొద్దకు వస్తుంది. He rejected, he refused. ఆయన అలాగే దాన్ని నిరాకరించాడు, తృణీకరించాడు. తన కண்களுக்கு முன்பாக தன் பிதாவாகிய தேவனையே நிறுத்தினார். తన కన్నుల ఎదుట తండ్రైన దేవుని ఆయన నిలబెట్టుకొనెను. ఓకే, Luke chapter 23. Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయం లూకా సువార్త. These are all the glory of Jesus Christ. ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క మహిమకు సంబంధించినవి. ఓకే, நாம் இங்க வாசிக்கிறோம் Luke chapter 23 verse 8 and 9. లూకా సువార్త 23వ అధ్యాయము 8-9 వచనాలు. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున one by one நான் சொல்லுவேன். హేరోదు అనేక కార్యங்களை கேள்விப்பட்டிருந்தான். అయితే హేరోదు అనేక విషయము గూర్చి ప్రభువును గూర్చి విని ఉండేను,
చాలా సంగతులు విని ఉండేది. நம்பர் 1. நம்பர் 2, அவரால் செய்யப்படும் அடையாளத்தை பார்க்க விரும்பி இருந்தான். రెండవదిగా ఏదైనా ఒక సూచన చేయగా చూడుటకు అతడు నిరీక్షణ కలిగి ఉన్న ఆశించాను. ஓகே, மூணாவது காரியம், ஜீசஸை பார்க்கும்படி வெகு நாளை ஆசை கொண்டிருந்தான். మూడవదిగా యేసయ్యను చూడాలని బహుకాలం నుండి ఆయన చూడగోరిను ఆశ కలిగి ఉండేది. ஓகே, நம்பர் 4, அவரை கண்டபோது மிகவும் சந்தோஷப்பட்டார். నాలుగవదిగా ప్రభుని చూచినప్పుడు మిక్కిలిగా సంతోషించాను. அதாவது இன்னும் few hoursல அவர் சிலுவைக்கு போறாரு. ఇంకా కొన్ని గంటల్లో ప్రభు సిలువకు వెళ్ళబోతున్నాడు. கடைசியாய் அவருடைய வாழ்க்கையில அவருக்கு ஒரு சத்துரு எதை கொண்டு வர்றான் அப்படின்னா, ஏரோது மூலமாய் உலக மகிமை கொண்டு வர்றான். అయితే చివరిగా శత్రువు ఒక విషయాన్ని తీసుకొస్తాను. ఎలాగంటే హేరోదు ద్వారా లోక మహిమను ఒకసారి తీసుకొస్తున్నాడు. ஏரோதுனுடைய அரண்மனையில் ஏரோது ராஜாவினால் அவருக்கு கன மகிமை காத்து கொண்டிருக்கிறது. అయితే హేరోదు యొక్క రాజ్యకోటలో ఆయన ఆస్థానంలో ఘనత మహిమ ప్రభావం యేసయ్యకి కనిపెడుతున్నాయి. He simply rejected. ఆయన ఉత్తుత్తినే దాన్ని నిరాకరించాడు. ஒரு வார்த்தை கூட பேசவில்லை. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. அவமானப்பட்டு திரும்பி வந்தார். అయితే అవమానము చెంది తిరిగి వచ్చాడు. தன் கண்களுக்கு முன்பாக பிதாவை நோக்கி கொண்டிருந்தார். తన కన్నుల ఎదుట తండ్రిని అలా చూస్తూ వచ్చాను. இந்த பிக்சர் நாம் பார்க்கிறது போல, అయితే మనం ఈ యొక్క దృశ్యం మనం చూస్తున్నట్లు இந்த குழந்தை எப்படி அந்த புறாவையே நோக்கி பார்த்துக்கிட்டே இருக்கும். ఎలాగైతే ఈ శిశువు తదేకంగా ఆ పావురం తట్టే చూస్తుందో, அங்க கீழே இருக்கிறதான எந்த டாய்ஸ், எந்த கார், எந்த பொம்மை எதுவுமே அதுக்கு அட்ராக்டிவ் கிடையாது. இப்ப అయితే ఆ క్రింద ఉండేటువంటి ఏ బొమ్మైనా, ఏ ఆట వస్తే, ఏ కార్ అయినా ఏదైనా సరే అతనికి గట్టి ఆకర్షణీయంగా లేదు. ஏன்னா அந்த புறாவினால் அது ஈர்க்கப்பட்டிருக்கிறது. ఎందుకంటే ఆ పావురము చేత ఇప్పుడు ఆ శిశువు ఆకర్షింపబడి ఉంది. இப்படிதான் பிதாவினால் அவர் ஈர்க்கப்பட்டிருந்தார். ఇలాగనే తండ్రి చేత ఆయన ఆకర్షింపబడి ఉండేది. அதுல he found fullness of pleasure there. ఆయన అందులో పరిపూర్ణమైన సంతోషం అక్కడ ఉండేది. ஆகையினால் சாத்தான் ஒரு மகிமையை கொண்டு வந்தாலும் சரி, அல்லது இஸ்ரவேல் யூதர்கள் ஒரு மகிமையை கொண்டு வந்தாலும் சரி, ஏரோது ஒரு மகிமையை கொண்டு வந்தாலும் சரி, he simply refused it. అయితే ఇజ్రాయేలీలే ఒక మహిమ ఘనతా ప్రభావం అధికారం తీసుకొచ్చినా, లేక యూదులే ఒక ఘనతా ప్రభావం మహిమ తీసుకొచ్చినా, లేక రాజైన హేరోదే ఘనతా మహిమ ప్రభావములు అధికారములు తీసుకొచ్చినా వాటిని తృణీకరించాడు. ఓ గాడ్, நாம் என்னத்தை சொல்லுவோம்? అయితే దేవా ఏమని చెప్తాం మనం ఆయన గురించి? ప్రియమానవులే, அவருடைய வலது பார்சத்தில் நித்திய பேரின்பம் உண்டு. ప్రియమైన వారలారా, ఆయన కుడి పార్శ్వమందు నిత్యమైన సుఖ సంతోషాలు ఉన్నాయి. அவரிடத்தில் இருக்கிறதான அந்த நித்திய பேரின்பத்தை காணும்படி நம்மளுடைய கண்கள் திறக்கப்படுவதாக. ఆయన దగ్గర ఉంటుండి నిత్య సుఖ సంతోషాలను చూచుండగా మనకి కళ్ళు తెరవడును గాక. అది జోసెఫ్ ఆగటం, అది యోసేపే కావచ్చు, అది మోసెస్ ఆగటం, అది మోషే కావచ్చును, అది మేరీ ఆగటం, అది మరియే కావచ్చును, అది జీసస్ ఆగటం, అది ఒకవేళ యేసే కావచ్చును, అది అపోస్తలుడైన పౌలు ఆగటం, అపోస్తలుడైన పౌలే కావచ్చును. ప్రియమానవులే, ప్రియమైన వారలారా, நாம் தேவனிடத்தில் நித்திய பேரின்பத்தை நாம் காணுவோம். మనం దేవుని యొద్ద నిత్యమైన గొప్ప సంతోషాలను మనం చూద్దాం. அப்படி நாம் பார்ப்போமானால் இவைகளை எல்லாம் நாம் என்ன செஞ்சிருவோம் அப்படின்னா, இயேசு ரிஜெக்ட் பண்ணது போல நாம் ரிஜெக்ட் பண்ணுவோம். అలాగ మనం చూచినట్లయితే యేసయ్య తృణీకరించి నిరాకరించడం అన్నిటి మనం తృణీకరించి నిరాకరిస్తాం. So let us choose God, let us choose Jesus. అయితే మనము యేసుని మనం ఎంచుకుందాం, యేసుని ప్రభువును మనం ఎంచుకుందాం. Amen. Amen. Thank you. Thank you, Anand. Thank you, brother. Okay, thank you.